విశాఖ నగరానికి చెందిన అథ్లెటిక్ జ్యోతి ఎర్రాజుకి ఏపీ ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ముందుగా చూసుకుంటే ఆమె ఒక రకంగా గుర్తింపు పొందలేదు. అయితే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈ విషయంపై ఆమెతో ఫోన్లో మాట్లాడడం, అలాగే ఈ విషయం వైరల్ కావడంతో ఒక రకంగా ఏపీ ప్రభుత్వం గుర్తించిందని మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో ఎంపీ గారు మనతో ఉన్నారు. సరే చెప్పండి, ఆ విషయం అమ్మాయి విషయం మీకు ఎలా తెలిసింది? వాస్తవానికి అమ్మాయి వైజాగ్ అమ్మాయే. ఒక రకంగా చాలామంది ఆమె నెగ్లెక్టెడ్ గురైంది అనేసి ఒక విమర్శలు కూడా ఆ మధ్య వచ్చాయి. మీరు మాట్లాడిన తర్వాత అది ఒక రకంగా వైరల్ అయింది. ఆమె విషయం మీకు ఎట్లా తెలిసిందండి? యాక్చువల్గా ఆమె విజయనగరం రూరల్ మండలం మజ్జిపేట విలేజ్ వాళ్ళ నాన్నగారిది. ఇక్కడ సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నారు. అమ్మాయికి అయిన తర్వాత నాకు మిత్రుడు ఫోన్ చేసి ఇట్లాగా వాట్సాప్ పెట్టాడు. అమ్మాయి ఇట్లా ఉందండి, గెలిచింది, మంచి ప్రోత్సహిస్తే అమ్మాయికి మంచి అవకాశాలు వస్తాయనంటే అమ్మాయి నెంబర్ తీసుకుని ఇమ్మీడియట్లీ నేను ఫోన్ చేయడం జరిగింది. ఆమె బాంబేలో ఉంది. బాంబేలో కానీ చెప్పానమ్మా, నువ్వేం కాదు, నేను వస్తాను, సీఎం గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి నేను తీసుకెళ్తున్నాను అని చెప్తే వెంటనే లోకేష్ గారు యూఎస్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. బాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు యూఎస్లో ఉన్నారు. వాళ్ళకన్నా పెట్టినప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు లోకేష్ గారు మాట చెప్పారంటే ఇండియా వచ్చినంటే ఫస్ట్ ఆమెనే కలుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ లోపు ఏం చేసామంటే ఆమె బాంబేలో ఉంది కనుక నేను నేరుగా బాంబే వెళ్ళి ఆమెని ఎక్కడైతే ఇన్స్టిట్యూట్లో ఉందో ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఆమె కలుసుకొని ఆమెను తీసుకొచ్చి అక్కడ తెలుగు అసోసియేషన్ మనకు ఉంది బాంబేలో, ఒక 70 అసోసియేషన్ మనకు ఉంటాయి తెలుగు, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక 5,55,000 రూపాయలు ఆమెకి ఇమీడియట్గా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. భరోసా ఇచ్చాం, లోకేష్ గారు వస్తారమ్మా, వచ్చిన వెంటనే మిమ్మల్ని పిలుస్తారు, వచ్చి మీకు శాస్త్రాన్ని కానీ వెంటనే లోకేష్ గారు వాళ్ళకి ఫోన్ చేయడం, వెంటనే రావడం, 33 లక్షల పైన ఇవ్వడం. అదే సమయంలో లోకేష్ గారు అమ్మాయికి అండగా ఉంటారు, పూర్తిగా అండగా ఉంటారు. ఎలా అంటే ఆమె క్రీడాకారులు అంటే లోకేష్ గారికి చాలా, ముఖ్యమంత్రి గారికి చాలా ఆర్థికంగా కానీ మోరల్ సపోర్ట్ ఇవ్వడం వారికి ఇష్టం కనుక 1-to-1 కూర్చుని పెట్టి ఆమెని ధైర్యం చెప్పి, మేము ఉన్నామమ్మా, ఏం కాదు, నువ్వు రేపు ఏషియన్ గేమ్స్లో కూడా నువ్వు గోల్డ్ మెడల్ కొట్టాలి, ఆ దిశగా మేము ఉన్నామని చెప్పి చెప్పడం, భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అలాంటి యువకులని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు యూత్ వాళ్ళ రంగాల్లో, అది అది గేమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, స్ఫూర్తిగా తీసుకోవాలి. కొంతమంది యూత్ ఏం చేస్తారంటే ఒక ప్రయత్నం చేసి ఏదైనా ఫెయిల్ అయితే వెంటనే అగాచ్యలు చేసుకొని ఇటు సమాజాన్ని ఇటు తల్లిదండ్రులని బాధ కలిగించే విధంగా ఉంటుంది. జ్యోతి అద్భుతంగా రాణిస్తుంది. నెక్స్ట్ మన తెలుగు పిల్లలకు కానీ మన భారతదేశానికి కానీ మంచి గుర్తింపు తెస్తుంది. భవిష్యత్తులో నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా ఆమెని అన్ని రకాలుగా ఆదుకుంటారు, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. రేపు ఆమెని మనకు ఒక అథ్లెటిక్స్లో అంబాసిడర్ కూడా తయారు చేసే పరిస్థితి లోకేష్ గారు తీసుకొస్తారు. నేను ఆమె గతంలో నివాసంలో ఇంటికి కూడా వెళ్ళానండి. దాదాపు కొండపై నుంచి అలాంటి పరిస్థితిలో షూస్ కూడా లేకుండా ఆవిడ నడిచిందన్నారు. మీరు అమ్మాయిని కలిసాక ఏమనిపిస్తుంది? మరొక పీటీ ఉషా అని అక్కడ లోకల్ పీపుల్ అన్నారు, మీకు అట్లా అనిపించింది? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. నేనైతే బలంగా నమ్ముతున్నాను. అమ్మాయి మాట తీరు కానీ, టైమింగ్స్ కానీ, స్పిరిట్నెస్ కానీ, లేదంటే ఏదైనా సాధించాలని పట్టుదల కానీ, నేను దాదాపు 4-5 గంటలు అమ్మాయితో బాంబేలో చూశాను క్లోజ్గా. అక్కడ సన్మానం చేసేటప్పుడు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ కానీ, మేము ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని నేను నెరవేరుస్తాను, మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా బాగుంది అన్నాం. మొన్ననే మళ్ళీ నిన్న ఫోన్ చేస్తే తను బాంబే వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడడం అయింది. అమ్మాయి కూడా అంటుంది, సార్ నాకు లోకేష్ గారితో కలిసి వచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది సార్, నిజంగా నాకు అంత గౌరవం వస్తుందని నేను అనుకోలేదు, అంత గౌరవం ఇచ్చారు, అదే రకంగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. డెఫినెట్లీగా నేను సార్ కలిసి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. నేనైతే మరొకసారి 100% రేపు ఏ ఏ ఈవెంట్ అయినా నేను గెలవాలనే ఫీలింగ్ అతనికి వచ్చింది. ఓకే, మీరు జర్నలిస్ట్ గాను ఈ ప్రాంతవాసిగా చూశారు కదా కర్ణం మల్లీశ్వరి అంటే ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఒక పట్టుదల ఉంటుంది అని ఒక ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. ఈమె అలాగే కొందరు అథ్లెటిక్స్ ఇలా తయారయ్యే అవకాశం ఉన్నట్టు అనిపిస్తున్నాను. రాజకీయ రంగాల్లో కానీ, క్రీడా రంగం కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా, జర్నలిజం రంగంలో కానీ, బేసికల్గా ఉత్తరాంధ్రలో ఒక ఎమోషన్తో కూడి యాక్టివిటీస్ చేస్తాం, ఓన్ చేసుకుంటాం, బేసికల్గా ప్యాషన్తో చేస్తాం. ఏదైనా సాధించాలంటే, ఏదైనా రావాలనుకున్నప్పుడు మీరు చూడండి, ఉత్తరాంధ్ర సంబంధించి దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా సరే మన వాళ్ళు ఉంటారు, ఏ పనైనా చేస్తారు.
ఎందుకు అని ఏ పని అంటే కష్టం కదా, తప్పుకునే పని ఉండదు. అది ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పుడు మరింత పెరిగింది. యూత్లో కూడా అది అవేర్నెస్ బాగా పెరిగింది. బట్ ఈరోజు అందరూ కూడా అది కలిగించింది, ఆ స్పిరిట్ని కలిగించింది. ఈ నేల కానీ, ఈ ప్రాంతం కానీ, ఇక్కడున్న పరిస్థితులు కానీ ఆ రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు తప్ప కానీ ఏదో చేయాలన్న ఆలోచన లేదు. ముఖ్యంగా ఏంటంటే మనోభావాలతో, మంచి ఎమోషన్తో ఉంటారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ఏదైనా సరే, అంటే మనం కళాకారులు తీసుకోండి, మనం తీసుకుంటే చిన్న చిన్న కళాకారులే, వాళ్ళు మంచి దేశంలో కూడా పోయే పరిస్థితి వచ్చింది. వంగపండు వీళ్ళంతా కూడా ఉన్నారు మనకి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ స్పిరిట్ తీసుకెళ్తున్నాం. నిజంగా ఈరోజు జ్యోతి అనేది ఎస్పెషలీ మన ఉత్తరాంధ్రకు కాదు, ఎంటైర్ తెలుగు వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలకి. ఇప్పుడు కూడా అమ్మాయిలు చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు అనుకోని చేసే పరిస్థితి కాకుండా ఈరోజు మనం అమ్మాయిలు కూడా ముందుకెళ్ళొచ్చనేది స్ఫూర్తినిచ్చింది. చాలా ఆనందం కలిగింది అమ్మాయితో మేము స్పెండ్ చేయడం. థ్యాంక్ యూ. ఇది ఎంపీ మాటలు బట్టి ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ప్రాతినిధ్యం కాదు, భారతదేశానికి ప్రాతినిధ్యం ఇచ్చే రీతిన జ్యోతి ఎర్రాజీ ఎదుగుతుంది అని చెప్పడమే కాకుండా దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అవసరమైనప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ సహకరిస్తారని, ఆ దిశలో కూడా తాను కూడా పూర్తి సహకారం ఇస్తానని ఎంపీ కలిసిటి అప్పలనాయుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.